హల్లెలూయా. ఈ దిన వాక్యము 13వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారు. ప్రభుల కృప. అది ఆ రోజుల్లో ప్రభుల వారు ఒక సమాజ మందిరంలో ప్రసంగిస్తూ ఉంటుండగా అక్కడికి వచ్చిన ఒక స్త్రీ, ఆమె నడుము వంగిపోయి ఉన్నదట. ప్రభుల వారు ఆమెను చూచి, నువ్వు నీ బలహీనత నుండి విడుదల పొందేవు అని చెప్పారు. ఆవిడ అడగలేదు, ఆవిడ ప్రార్థించలేదు, ఆవిడికి వాగ్దానం లేదు. ఎప్పటికన్నా ప్రభుల వారు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరుస్తారని వాగ్దానం లేదు, ఎవరనూ చెప్పలేదు. కానీ దేవుడు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అడగనివి, ఊహించనివి, అసలు తలాంచడానికి కూడా అది మనకు అందదు. అలాంటి గొప్ప దీవెన, అది స్వస్థతే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వివాహమే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఏదైనా ఇస్తాడమ్మా. అది మనకి క్షేమకరము అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా క్షేమము మనకి ఇస్తాడు, క్షేమము మనకి ఇస్తాడు. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని రమ్మని పిలిచి మరి దీవెనలు ఇచ్చే గొప్ప దేవుడు. దానికి కావాల్సినది ఏమిటి అంటే ప్రభుల వారి యొక్క కనికరము. మన జీవితాలలో ఆయన ప్రేమ, దయ, జాలి, కనికరము మన మీద ఉన్నప్పుడు ఊహించలేని ఉన్నతమైన స్థాయి దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.